నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో పలువురు ఆశావాహులు నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చి తమ మద్దతుదారులతో కలిసి నామపత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారు. నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ వైస్ ఎంపీపీ అన్నం సాయిలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ తాను వైస్ ఎంపీపీగా పనిచేసిన కాలంలో అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో గ్రామానికి అనేక నిధులు తెచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ దఫా తనకు సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆయన భరోసా ఇచ్చారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తానని, గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ తాను చేసిన అభివృద్ధి పనులను ఓటర్ల అభిమానాన్ని చొరగొని సర్పంచ్గా విజయం సాధిస్తానని అన్నం సాయిలు ధీమం వ్యక్తం చేశారు. లింగం మల్లారం గ్రామ సర్పంచ్గా అన్నం సాయన్న గారు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారి ఆశీర్వాదంతో నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 2013 నుంచి 18 వరకు నేను కూడా సర్పంచ్ ఉంటి. అప్పటి నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారి సహకారంతో మల్లారం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాము. ప్రజలందరికీ తెలుసు ఈ విషయం. ఇంకా అభివృద్ధి చేసేందుకు అన్నం సాయన్న గారు ముందుకొచ్చారు, సర్పంచ్గా నిల్చున్నారు. అతన్ని గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తే ఇంకా మల్లారం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాడని మేమంతా నమ్ముతున్నాము. కంపల్సరీ మేమందరం వెనుక ఉండి మల్లారం గ్రామాన్ని అభివృద్ధి కోసం మా అంతు సహకారం కూడా అన్నం సాయన్నకు అందిస్తామని, అలాగే మాకు కూడా ఇప్పుడు అధికారంలో లేకున్నా కానీ మాకు ఎన్నో సాయశక్తులుగా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారి అండదండలు ఉంటాయి. కంపల్సరీగా మల్లారంను అభివృద్ధి ప్రదంలో నడుపుతామని నమ్మకం మాకుంది. మా అందరు బాలరాజు గారు, ఎక్స్పీఎస్సీ చైర్మన్ గారు కానీ, ఇంతకుముందు అన్నం సాయన్న వైస్ ఎంపీపీ చేసిండు, అంతకుముందు ఎంపీటీసీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు మంచి అనుభవజ్ఞుడు, మంచిగా మల్లారంను డెవలప్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న క్యాండిడేట్లలో అనుభవం ఉన్న వ్యక్తి ఎక్కువ ఎవరంటే కాబట్టి అన్నం సాయన్న గారిని ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో ఆశీర్వదిస్తారని అనుకుంటూ అందరికీ జై తెలంగాణ. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి మా ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవన్న గారి ఆశీస్సులతో, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో మరియు అన్నం సాయన్న గారు ఈరోజు నామినేషన్ పత్రము సమర్పించడం జరిగింది. అన్నం సాయన్న గారు ఇంతకుముందు వైస్ ఎంపీపీ కాకముందు కూడా ఎంపీటీసీగా ఉండి ఎన్నో నిధులు తీసుకొచ్చేసి అభివృద్ధి చేసిండు. మరి విలేజ్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా చేసిండు, ఆ అనుభవం కూడా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి స్కూలుకు కూడా ఆ డైస్ కట్టించింది అన్నం సాయననే. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఉన్నప్పుడు మరి ఎటువంటి విభేదాలు ఉన్నాయి, తెచ్చగొట్టే అవి కూడా ఉన్నాయి. అందరికీ అనుకూలమైన వ్యక్తి. అందుకొరకే మా బోయి సంఘం మాజీ అధ్యక్షులు దుబాక సాయిలు మరియు సత్యము, మరి మాజీ సర్పంచ్ మిసాల సుధాకర్, ప్రస్తుత దుర్గి లింగం గారు, ఫిషర్స్ మ్యాన్ ప్రెసిడెంటు, మరియు అందరి సహకారంతోనే ఇస్తున్నాడు. కొందరు ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో పదవి వ్యామోహంతోనే ఇస్తున్నా అని అనుకుంటున్నారు. అది కాదు. మేమందరము ప్రోత్సహించి అందరి అండదండలతోనే ఓటర్స్ అందరు వచ్చేసి వెయ్యాని ఉంటే కూడా వెయ్యమని చెప్పుట్లో ఆయన ముందటికి వచ్చింది. కానీ ఆయన స్వార్థం కొరకు ఏమీ లేదు. మరి అందరి ఆశీస్సులు ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి పథంలో
చేస్తాడని మేము ఆశిస్తున్నాం. చేస్తాడు కూడా, ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంత సీనియర్, ఎందుకంటే ఇప్పటికీ 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. అనుభవం లేని వాళ్ళు అనుమానం కావాలంటే ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి ఉన్న టైం ఊడిచిపోతుంది. కనుక అనుభవం ఉన్న వ్యక్తిని కోరుకొని ఎన్నిక చేసుకుంటే భారీ మెజార్టీ ఇస్తే ఇంకా హుషారుగా చేస్తాడని అందరికీ తెలుసు. వైస్ ఎంపీపీ ఉండి, ఎంపీటీసీ ఉండి, గ్రామశాఖ అధ్యక్షులుగా ఉండి ఏమి సంపాదించలేదు, ఏమి చేయలేదు. అయినా సంపాదిస్తున్న ఆశతో రాలే. కొందరు ఏమనుకుంటున్నారంటే పదవి వ్యామోహం ఉన్నది అయినా కానీ తప్పు, 100% తప్పు, అక్షరాల తప్పు. అది రుజువు చేస్తారు ప్రజలు, భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై గోవన్న. పేరు అన్నం సాయిలు, మల్లారం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి నేను గతంలో వైస్ ఎంపీగా పనిచేసిన మరి బాజిరెడ్డి గోవర్ధన్ ఆశీర్వాదంతో మరి మల్లారం సీసీ రోడ్లు కానీ, మరి బైపాస్ రోడ్డు కానీ, మరి అనేక అభివృద్ధి పనులకు మరి ఫండ్స్ తీసుకొచ్చి మరి గ్రామాన్ని అభివృద్ధి చేసాం. ఊరంతా సీసీ రోడ్లో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయింది. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండి మరి మరి గాంధీనగర్ కానీ, గొల్లగుట్ట కానీ బాగా ఫండ్స్ ఇచ్చి ఊర్లన్నీ అభివృద్ధి పథంలో ఉన్నది. మరి నా వెనుక గ్రామ ప్రజలు అందరూ నామినేషన్ వేయమని చెప్పి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ జై తెలంగాణ.